హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా మిల్మికర్ ఎలా వండుతానో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకొని అందులో మిల్మికర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఆవాలు కూడా వేసుకొని ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఆనియన్స్ని ఫ్రై చేయాలి. తర్వాత గార్లిక్ పేస్ట్, పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేయాలి. టమాటా కొంచెం మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. మగ్గిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నిటినీ వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతూ వస్తుంది. తేలిన తర్వాత టమాటా స్మూత్గా అయ్యే వరకు కొంచెం మూత తీసి మంచిగా కలపెట్టాలి. సో ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఈ స్టేజ్లోనే మిల్మికర్ని, మనం స్క్వీజ్ చేసిన మిల్మికర్ని ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా ఉప్పు, కారం అంతా మిల్మికర్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ మూత తీసి ఇలా ఫ్రై చేయాలి. సో అవి ఉప్పు, కారం మంచిగా పడితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే, లూజ్ కావాలంటే కొంచెం ఎక్కువ వాటరే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ ఇంకే వరకు స్టవ్ మీద పెట్టుకోండి. తర్వాత చివర్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇది మిల్మికర్ కర్రీ, మిల్మికర్ టమాటా కర్రీ నా స్టైల్లో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ.